తెలుగు టాప్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 8 కొనసాగుతుంది. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో 12 మంది ఎలిమినేట్ అయ్యారు. 11వ వారం ఎలిమినేషన్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మరో హౌస్మేట్ ఎలిమినేట్ కాబోతున్నారు. ఈ వారం 'బిగ్ బాస్' హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి అవినాష్, యష్మి, విష్ణుప్రియ, గౌతమ్, టేస్టీ తేజ మరియు పృథ్వీ నామినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. జరిగే పోలింగ్స్ ప్రకారం చూస్తే గౌతమ్కి తప్ప మిగిలిన 5 మంది కంటెస్టెంట్స్కి సరి సమానమైన ఓటింగ్ వచ్చింది. కేవలం వందల ఓట్ల మధ్యనే తేడా ఉన్నది. ఈ 5 మందిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇక ఈ వారంలో డేంజర్ జోన్లో ఉన్న పృథ్వీ, విష్ణుప్రియలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్ బయట ఆడియన్స్లో కన్నడ వర్సెస్ తెలుగు అనే ఫైట్ మొదలైంది. సీరియల్ బ్యాచ్ అంతా కలిసి ఆడడం, ఎత్తుకుపై ఎత్తులు వేయడం తెలుగు ఆడియన్స్కు నచ్చలేదు. అందుకే వారికి పోటీ వచ్చే వారికి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నిఖిల్, ప్రేరణ టైటిల్ రేస్లో టాప్ 2లో ఉండగా కొత్తగా గౌతమ్ని కూడా టైటిల్ రేస్కి తీసుకువచ్చారు. నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫైట్ జరిగినప్పటి నుంచి గౌతమ్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. వచ్చే 2-3 వారాల్లో అతను కాస్త ప్రూవ్ చేసుకుంటే చాలు అతనికి టైటిల్ ఇచ్చేలా ఉన్నారు ఆడియన్స్. అయితే గౌతమ్ ఈ మధ్య అగ్రెషన్ తగ్గించి హౌస్మేట్స్ అందరితో సరదాగా ఉంటున్నాడు. నిన్న ఫ్యామిలీ వీక్లో తన బ్రదర్ కూడా వచ్చి బయట తనకున్న సపోర్ట్ గురించి చెప్పాడు. సో ఇప్పుడు గౌతమ్ చేయాల్సిందల్లా జస్ట్ మంచి కాంపిటీషన్ ఇస్తే చాలు. దానివల్ల నిఖిల్ని దాటి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళకే టైటిల్ రావాలని కొందరు ఆడియన్స్ చెప్తున్నారు. మరి ఈసారి టైటిల్ విజేత ఎవరన్నది చివరి వరకు సస్పెన్స్ అని చెప్పవచ్చు. ఏది ఏమైనా గౌతమ్ విన్నర్ అయితే మాత్రం అతను రెండోసారి వచ్చినందుకు ఫలితం దక్కినట్టు అవుతుంది.